కొన్ని విలువైన సంగతులు విందాం. దయచేసి ఎవరు బయట ఉండొద్దు, మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నా ఎదురుగా అసలు ఉండొద్దు. నా ఎదురుగా ఉంటే నాకు అదో రకంగా ఉంటుంది అన్నమాట. నిజాలు చెప్పండి. ఓకే, కొన్ని వారాలుగా సిలువను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం ధ్యానించబోతున్నాం. అది 2004 అనుకుంటాను సుమారుగా. ఈ 2004 ఆ టైంలో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక మూవీ వచ్చింది. మరి ఎంతమంది చూశారు? ప్రపంచాన్ని ఒక్కసారి అలా కుదిపి అలా నిలబెట్టింది. అది యేసుక్రీస్తు వారిని ఎంత దారుణంగా హింసించారా అనే ఉలిక్కి పడిపోయింది ఆ రోజు ప్రపంచం. యుఎస్ఏలో ఆ మూవీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి, ప్రశ్నల పరంపర కొనసాగింది. 2004 యుఎస్ఏలో జరిగిన అతిపెద్ద చర్చా వేదికలో డైరెక్టర్ మెల్ గిబ్సన్ గారిని కూర్చోబెట్టారు. సార్, మీకు ఇది ఎలా తీయాలనిపించిందంటే, నాకు బైబిల్ డాక్యుమెంట్స్ని బట్టి, రోమన్ డాక్యుమెంట్స్ని బట్టి, హిస్టరీలో దొరికిన కొన్ని ప్రతులను బట్టి నేను ఈ మూవీని చిత్రీకరించాను. ఇందులో నేను పెద్దగా ఏది కల్పించింది ఏమీ లేదు, ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా చూపించడానికి చూసాను. యాజ్ మెజారిటీ నేను తీసుకున్న సువార్త యోహాను సువార్తనే బేస్ చేసుకున్నాను అన్నాడు ఆయన. అయితే ఎలా తీశాడన్నది ప్రశ్న కాదు, కానీ ఆ మూవీ చూసిన ఎవరైనా, నేను చెప్పిన ఎంత కఠినాత్ముడైనా కళ్ళు ఒక్కసారే చమాయిస్తాయండి, బాధపడతాం. అసలు నిజంగా కళ్ళ ముందే యేసుక్రీస్తు వారిని సిలువేసినట్టుంటుంది. యేసుక్రీస్తు వారిని నమ్మనవాడు కూడా ఆ సినిమా చూస్తే, నేను చెప్తున్నానండి, ఇలా చంపేశారు ఆ జీజస్ని అని ఒకసారి ఆగిపోతారు. ఆ చర్చ వేదిక అంతా జరిగిన తర్వాత మెల్ గిబ్సన్ అన్నాడు, నేను చూపించింది ఆయన గూర్చి రవ్వంత మాత్రమే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. నేను మూవీలో అంత చూపించలేను. నేను చూపించినది రవ్వంతే, ఇంకా 100 రెట్లైన బాధను అనుభవించాడు అన్నాడు. రవ్వంతే మనం చూడలేకపోతే మొత్తం ఆయనకి ఎలా వధ జరిగిందో మనం చూడగలిగితే గుండెలు తట్టుకోలేవట, అంత వధకు గురయ్యాడు. అయితే ఆ మూవీని గురించి డిస్కషన్ జరిగిన తర్వాత కొన్ని ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఎవరు ఇంత దారుణంగా యేసుక్రీస్తు వారిని సిలివేసింది అన్నారు. అందరూ అన్నారు జూయిస్, యూదులే అన్నారు. యూదుల్లో నుంచి కూడా అమెరికాలో సెటిల్ అయిన యూదులు ఉంటారుగా, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వాళ్ళు ఉంటారుగా, యాంగ్లో జూయిస్. వీళ్ళందరూ ఆ సభలో పాల్గొని అన్నారు, నో, మమ్మల్ని అంత క్రియేట్ చేయకండి, ఇప్పటికే మేము ప్రపంచంలో యూదులు అనగానే ద్వేషానికి గురవుతున్నాం. హిట్లర్ దగ్గర నుంచి లక్షల మంది మేము చచ్చిపోయాం. ఇప్పుడు జీజస్ని అధిక మొత్తంలో వెంబడిస్తున్న ప్రజానికం ప్రపంచ పటం మీద ఎక్కువ ఉన్నారు. మేమే చంపామని మళ్ళీ మమ్మల్ని ఇంత భూతంలో మమ్మల్ని చూపిస్తే మా మూలాలు దెబ్బతినిపోతాయి, మేము చచ్చిపోతాం, మమ్మల్ని బతకనివ్వరు అన్నారు. యూదులు ఆ మూవీ కోసం డిఫెండ్ చేస్తూ, దయచేసి మమ్మల్ని అలా చూపించకండి, మా పితరులు పాల్గొన్నారన్నది వాస్తవమే, కానీ మా చేతులతో మేము సిలువేయలేదన్నారు. నిజమే, వాళ్ళ డిఫెన్స్ కొంతవరకు కరెక్టే. వాళ్ళు అప్పగించారు కానీ ఆయనను సిలువేయలేదు. మరి ఎవరు సిలువేశారు? రోమీలా, ఇటలీలో ఉన్న వాళ్ళు కూడా ఎద్దేవా చేశారు. రోమ్లో ఇప్పటికే ఆ మూలాల చేత బతుకుతున్న వారు ఏమన్నారంటే, మా ధర్మాన్ని, మా ఉద్యోగాన్ని ఆ రోజు ప్రజలు ఖైదీలుగా మమ్మల్ని అప్పగించినప్పుడు మా ఉద్యోగం ఏం చేసాం, ఆయన దేవుడు కుమారుడని అప్పటికి మాకు తెలియదు అన్నారు. ఆ డిఫెన్స్ కూడా రైటే. 2, యూదులు చంపుతున్నప్పుడు పిలాతు ఒక మాట అంటాడు, ఈయన యందు ఏ దోషము నాకు లేదు, ఇలాంటి ఆయన్ని సిలువేయడానికి అప్పగిస్తున్నప్పుడు నాకు నా గిల్ట్ ఒప్పుకోవట్లేదు, అందుకే నేను చేతులకు అడిగేసుకుంటున్నానంటే, అప్పుడు వీళ్ళు ఎంత మూర్ఖంగా అన్నారంటే యూదులు,
ఈ నేరము, ఈ దోషము మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చుగాక అన్నారు. వాళ్ళు తెలిసన్నారో తెలియకన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళన్నది ఆ దోషము ఈ రోజుకి యూదుల్ని వెంటాడుతుంది. ఈ రోజుకి యూదులు చచ్చిపోతున్నారు. క్రీస్తు శకం 70లో చచ్చిపోయారు, హిట్లర్ చేతుల్లో ఘోరంగా చనిపోయారు. ఈ రోజుకి తరం పడతారు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఈ దోషం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చు కాక. బైబిల్ ఇలా రికార్డ్ చేసింది. ఇదిగో ఆయన వాళ్ళ స్వజనుల యొద్దకు వెళితే ఆ స్వజనులు ఆయన్ని తృణీకరించారు. సరే, డిఫెన్స్ ఏదైనా యూదులు పాత్ర పోషించారు, కానీ ఆయనను చేతులతో మాత్రం సిలువేయలేదు. రోమీలు ఆయనను సిలువ వేసింది ఉద్యోగంలో చేశారు, కానీ ఇంటెన్షనల్గా ఈయన వల్ల మన మతానికి ఏదో ఇబ్బంది ఉందని రోమీలు చంపలేదు. ప్రశ్న అలాగే మిగిలింది, మరి ఎవరు యేసుక్రీస్తు అని చంపింది? ఆ మూవీ డిస్కషన్ ఆ రోజు ప్రపంచాన్ని షేక్ చేసింది. గల్ఫ్ దేశాల్లో కేవలం మూవీ వేస్తే, నేను మళ్ళీ చెప్తాను, మూవీని పొగుడుతున్నాను కాదు, కానీ గల్ఫ్ దేశాల్లో కేవలం ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ వేస్తే మారిపోయిన ముస్లిమ్స్ ఉన్నారని మీరు నమ్మగలరా? అంత ప్రభావం చూపించింది ఆ మూవీ. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి. మొబైల్లో చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఒక మంచి సౌండ్లో చూడండి. తెలియాలి, ఎందుకంటే ఆ సౌండ్స్ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా సీన్లోకి దిగిపోయి రికార్డ్ చేస్తారు. ఆ మూవీలో మళ్ళీ ప్రశ్న మిగిలిపోయింది, ఎవరు చంపారు? హూ కిల్డ్ జీసస్? ఎవరు ఆయన చంపింది? ఎవరు చంపారంటే మీకు ఆలోచించిన వర్తమానం మీకు గుర్తుందో లేదో, ఆయనను ఎవరు చంపలేదు, ఆయనను ఆయనే అప్పగించుకున్నాడు. యూదులు ఆయన చంపలేదు, రోమీలు ఆయన చంపలేదు, ఎవరు ఆయన చంపలేదు, ఆయనను ఆయనే అప్పగించుకున్నారు. మరణము కూడా ఆయనను జయించలేదు, మరణాన్ని ఆయనే జయించాడు. ఎవ్వరూ ఆయన చంపలేరు. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. యెషయాలో రికార్డ్ ఎలా ఉంది, ఏమని మాట్లాడుకోండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తనను తాను అపరాధ పరిహారార్థపు బలిగా అతని సంతానము చూసెను. అతడు తనను తాను అపరాధ పరిహారార్థపు బలిగా తండ్రికి తనను తాను అప్పగించుకొనెను. బై హిమ్సెల్ఫ్ తనను తాను అప్పగించుకొనెను. తాను ఇష్టపూర్వకంగా యూదులు చంపేస్తే చనిపోలేదు, మరణం వచ్చి ఆయన కమ్మేస్తే మరణానికి లొంగిపోలేదు. ఎవరెవరో రోమీలు వచ్చి 3 మేకులేసి కొట్టేసినంత మాత్రాన ఆయన చనిపోలేదు. 40 కాదు 400 కొరడా దెబ్బలు కొట్టిన ఆయన చనిపోడు. 3 మేకులే కాదు 300 మేకులేసిన ఆయన చనిపోడు. ఆయన శరీరాన్ని నాగలతో దున్నినట్టు దేహమంతా దున్నేసిన ఆయన చనిపోడు. ఆయన చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు. ఆయన ఇష్టపడ్డాడు గనక చనిపోయాడు. ఆయనకి నచ్చినట్టుగానే కదిలిపోయాడు. అందుకే మనం చూసాం గతించిన వర్తమానంలో, ఇది బేస్మెంట్లో చెప్పాలనుకుంటున్నాను నేను. గతించిన వర్తమానంలో మనం చూసాం. ఆ వర్తమానంలో మనం గుర్తుండిపోవలసిన కీలకమైన ఎన్నుపూస లాంటి వచనం యోహానులో రికార్డ్ చేశాడు. చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి ప్రేమించుచున్నాడు. దాన్ని ప్రాణాన్ని నేను ఎందుకు పెడుతున్నానంటే పెట్టడానికి అధికారం కలదు, మరలా తీసుకోవడానికి అధికారం కలదు. ఇప్పుడు ప్రశ్న, యుఎస్ఏలో జరిగిన డిస్కషన్కి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? డిజైర్ ఆఫ్ క్రైస్ట్ తరపున అంటే ఈ రెఫరెన్స్ బేస్ చేసి నేను చెప్తాను. ఆన్సర్ ఏంటి చెప్తున్నా? ఆయనను యూదులు చంపలేదు, ఆయనను రోమీలు చంపలేదు, ఆయనను ఎవ్వరూ చంపలేదు. ఆయన ఇష్టపూర్వకంగా చనిపోవాలని ఇష్టపడ్డాడు.
మరణము కూడా ఆయనను జయించలేదు, మరణాన్ని ఆయన ఒప్పుకున్నాడు, ఆయన జయించాడు. అయితే కీలకమైన కొన్ని వ్యాఖ్యలు మనకు కావాలి. మరి ఎవరు చంపకపోతే మరి సిలువ ఎలా ఎక్కాడంటే, ఆయన చనిపోవాలనుకున్న చిత్తానికి వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ఆ క్రైమ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యారు. నేను ప్రిపేర్ అవ్వలేనేమో అనుకున్నాను, కానీ లెసన్ ప్రిపేర్ అయినప్పుడు నాకు తెల్లవారిపోయింది. లెసన్ అయ్యేసరికి భయం వేసింది. ఆయన కేసులో స్వతహాగా ఇష్టపడి కొందరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోయారు, ఇంటెన్షనల్గా వెళ్ళారు. అందులో ఒకడు ఇస్కరియోతు యోధా. ఎన్నిసార్లు ఈయన గూర్చి విన్నారో నాకు తెలియదు, కానీ ఈయన గూర్చి చదువుతుంటే నాకు రాత్రి ఎందుకు నాకు చాలా కొత్తగా, భయంగా, భేకరంగా, బహుశా మనల్ని అద్దం పెట్టేలా, మనల్ని చూపిస్తున్నట్టు, బహుశా మీరు కూడా ఇలా ఉన్నారేమో జాగ్రత్త అని మనతో మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇస్కరియోతు యోధా లైఫ్ స్టడీ చూస్తుంటే చాలా భయం వేసింది. ఆయన ఎవరో బయటోడు కాదండి, 12 మంది శిష్యుల్లో వన్ ఆఫ్ ది యాక్టివ్గా ఉన్న మెంబర్ ఆయన. నాకు ఆయన గురించి చదువుతుంటే సంఘంలో వేగముగా ఉన్నవారు కూడా ఇలాంటి క్రైమ్ స్టోరీస్లో ఇన్వాల్వ్ అవుతారంటే బైబిల్ స్టోరీ చెప్తుంది, ఎస్, ఇన్వాల్వ్ అవుతారు. అంటే చూస్తున్నంత మంచిగా బయటికి కనబడరంటే బైబిల్ చెప్తుంది, ఎస్, హిపోక్రసీ, వేషధారణం దాటున్నారు. యోధా ఏంటి, ఈయన గూర్చి ఏంటి, అసలు ఈయన స్టోరీ ఏంటి చూద్దాం ఒకసారి. అడ్రస్ దగ్గర నుంచి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి, మీ మనసును దగ్గర పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇస్కరియోతు యోధాను మింగేసినోడు ఈరోజు మనల్ని వినకుండా మనల్ని మింగేయడానికి చూస్తాడు. జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని. అక్కడ వర్డ్స్ ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళంటే ఆయనకి ఏంటట, ఇష్టమంట. ఆయన ఇష్టపడి పిలుచుకున్నాడు. ఆ మౌంటైన్ మీద నిలబడి, ఇదిగో నాకు ఇష్టమైన శిష్యులారా, నన్ను వెంబడిస్తున్న వారులారా, రండి. నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే మీరు నాతో ఉండాలని ఇష్టపడుతున్నాను. దేవుడు కాలింగ్ మనకి ఇచ్చినప్పుడు, పిలుపు మనకి ఇచ్చినప్పుడు, ఆ పిలుపు వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి చెప్పనా, ఆయనతో ఉండాలని ఇష్టపడతాడట. ఆ లిస్ట్ ఇస్తున్నాడు చూడండి. 12 మంది జాబితా ఇచ్చాడు. ఆ జాబితా ఒక్కొక్కటే చదువుతూ చివరిలో యోధాను గురించి ఏమైనా ప్రస్తావన చేశాడు చూడండి ఒకసారి. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. మీరు బైబిల్లో యోధా గురించి ఎక్కడైనా మీరు చదవండి, ఆయనకున్న ట్యాగ్ ఏంటో తెలుసా, ఆయనను అప్పగించాడు. మీరు బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి, ద్రోహి అని ఉంటుంది. మీరు బైబిల్లో ఎక్కడైనా చదవండి, నమ్మక ద్రోహి అని ఉంటుంది. మీరు బైబిల్లో ఎక్కడైనా మీరు చదవండి, ఆయన అడ్రస్ ఊరికన్నా ఆయన అడ్రస్ నమ్మక ద్రోహం, ఎన్నుపోటు అనే అడ్రస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం హిస్టరీ చూద్దాం. ఇస్కరియోతు యోధా ఎవరంటే ఆయన ఊరట కెరోతు. ఇస్కరియోతు అని ఉంది కదా, కెరోతు అనే ఊరు, అది బాగా దొంగల ముఠాకి నిలయం అంటండి. అది దొంగలు ఉంటారుగా, ఈ దొంగతనాలకి, అబద్ధాలకి అసలు ఇస్కరియోతు యోధా అంటే ఆ ప్రాంతం పేరే అర్థం ఏంటని హెబ్రూ శబ్దాన్ని ఎదిగితే అబద్ధాలు అలా నాలుక మీద ఆడుకుంటూ తిరిగేస్తారంట. అంతే, ప్రజలు అలా ఉంటారట ఆ టౌన్లో. అసలు ఈ పట్టణం ఎవరిది, ఈ టౌన్ ఎవరిది, దేవుని సిరియాలో ఉందా? కాదు. 12 మంది శిష్యుల్లో మెజారిటీ శిష్యులు దగ్గర ప్రాంతాలకు చెందినవారైనా యోధా మాత్రం సెపరేట్ అడ్రస్కి చెందినోడంటే. ఎందుకో మరి ఆయన పిలిచిన విధానం కానీ, ఆయన అడ్రస్ కానీ, ఆయన గురించి చదువుతున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఆయన అడ్రస్
12 మంది శిష్యుల్లో ఎక్కువ మంది శిష్యులు ఉన్న ఏరియాలో లేడట, డిఫరెంట్ ఏరియాలో ఉన్నాడట. ఆయన బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగోదట. ఆ ఊర్లో ఎవ్వరు మంచోళ్ళు కదట. దొంగలు ఉంటారట, వ్యభిచారులు ఉంటారట, బందిపోట్లు ఉంటారట, తిండిబోతులు ఉంటారట, తిరుగుబోతులు ఉంటారట, తాగుబోతులు ఉంటారట. అలాంటి ఫ్యామిలీ స్టోరీస్లో ఉన్న వారి నుంచి యేసుక్రీస్తు వారిని, నాయన కలరా, నువ్వు నాకు నచ్చావు అన్నాడట. ఆయన గురించి చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పనా? మన ఫ్యామిలీలో కూడా అబద్ధాలు ఆడేవారు ఉన్నారండి. మన ఫ్యామిలీలో కూడా తిండిబోతులు, తిరుగుబోతులు ఉన్నారండి. మన ఫ్యామిలీలో దేవుని ఎదుట ఆత్మీయ వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మన ఫ్యామిలీలో దేవునికి నచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చూడకుండా దేవుడు, చెప్పండి, యోధాను పిలిచినట్టే మనల్ని కూడా పిలిచాడు. గుర్తుపెట్టుకోండి. ఇలా ఊరు యూదులకి స్వాస్థ్యముకి ఇచ్చిన ఊరండి. వెళ్తే చూద్దాం ఒకసారి. కెరోతు, ఇస్కరియోతు, కెరోతు. ఇస్కరియోతు అంటే ఆ టౌన్కి పునాదేసినోడు ఇస్కరియోతు. అంటే ఇస్కరియోతు అంటే ఈయన కాదు, ఆ టౌన్ కట్టించినోడు. ఊరి పేరు అన్నమాట. ఇస్కరియోతు అంటే ఊరి పేరు. ఆ ఊరికి ఇంకా మూలం ఏమని పిలిచారంటే కెరోతు అని పిలిచేవారు. ఈ కెరోతుని ఇస్కరియోతు టౌన్గా డిజైన్ చేసింది ఎవరంటే ఇస్కరియోతు అనే వ్యక్తి ఉండేవాడట. ఆడంతా బాగా దాన్ని డిజైన్ చేశాడు కాబట్టి ఆ ఊరికి ఆయన పేరు పెట్టారట. ఎక్కడుంది ఇది? యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం నుండి. యోధా వంశస్థుల గోత్రములకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యోధా వంశస్థుల గోత్రముల పట్టణములు ఏవేవనగా అని చెబుతూ 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 బెయాలోతు, కొత్త హాసోరు, నెక్స్ట్ కెరియోతు, కెరోతు అంటారు దాన్నే. ఇస్కరియోతు యోధా గారి ఒరిజినల్ ఊరు కెరియోతు. అంటే ఈయన ఏ గోత్రానికి చెందినాడు అన్నమాట? యూదుడండి. యేసుక్రీస్తు వారు ఏ గోత్రములో అయితే పుట్టాడో అదే గోత్రములో దేవుణ్ణి బట్టి పుట్టినోడు ఎవరు చెప్పండి? యోధా. అందుకే ఆయన పేరే ఏంటి? యోధా. ఆయన పుట్టిన గోత్రం ఏంటి? యోధా. ఆయన పుట్టిన ల్యాండ్ అడ్రస్ యూదుల స్వాస్థ్యంలోనే పుట్టాడు. ఇస్కరియోతు యోధాకి చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు దేవుడు. యోధా గోత్రంలో పుట్టించాడు. నెక్స్ట్ యోధా అని పేరు పెట్టించాడు. నెక్స్ట్ ప్రభు స్వాస్థ్యముకి ఇచ్చిన దాంట్లో ఒక జవాబుగా నిలబెట్టి, నేను ఇష్టపడుతున్నాను, రా, ఫాలో మీ, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఎందుకు పిలిచానంటే నువ్వు ఏదో ఎరగదీస్తావని కాదు, నువ్వు నాతో ఉంటావని పిలిచాను. పిలుపుకి అతిపెద్ద కారణం ఏంటి చెప్పనా? మనం ఏదో పెద్ద రాజరిక కార్యాలు చేస్తామని కదండి. పిలుపుకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనతో ఉండాలి. అలా ఉండాలంతే. చిన్నపానంద ప్రభు అంటే ఓ లుక్ ఇస్తాడు ఆయన నీకు. అప్పుడప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు ఒక 2 నిమిషాలు ఉండి బ్రదర్ వేరే ఫోన్ వస్తుందంటే మనకు ఎలా ఉంటుందండి? అంటే నేను గొట్టంగా అన్నా అన్నట్టు ఉండదండి మనకి. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అటెన్షన్ ఉండకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా ఫోన్ నొక్కుంటున్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? నాకు అటెన్షన్ పే చేయకపోతే ఎలా ఉంటుందండి? నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడకుండా అలా సీలింగ్ వైపు, అటువైపు ఇటువైపు చూస్తున్నామంటే నాకు ఎలా అనిపిస్తుంది? లెక్కలేని తను. నాతో నీకు ఎక్కువ ఉండాలనిపించట్లేదు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు చెప్పనా? చర్చిలో నీకు ఫోన్ వస్తే టక్కుమని వెళ్ళిపోతావని నేను పిలవలేదు, గుర్తుపెట్టుకో. దేవుడు నేను ఎందుకు పిలిచాడు చెప్పనా? నువ్వు ఎక్కడ కూర్చుని ఏదో వాట్సాప్లో స్టేటస్ నీకు ఏమొచ్చినాయో చూసుకుంటావు నేను పిలవలేదు, గుర్తుపెట్టుకో. ఈ చర్చికి నేను పిలవడానికి ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకో. నీ బ్యాక్గ్రౌండ్ ఏది మంచిది కాదు. మీ నాన్నల మంచోళ్ళు కాదు, మీ పితరుల మంచోళ్ళు కాదు, మన ఇంట్లో ఎవరు మంచోళ్ళు కాదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు. అయినా మనం పిలిచాడు, గుర్తుపెట్టుకుని. ఎందుకో చెప్పిన నాతో ఉండాలా. నువ్వు వచ్చి ఏదో చేసేస్తావని, చర్చిని ఇప్పుడు పడగొట్టి ఏదో కట్టేస్తావని, లేకపోతే జేమ్స్ ప్లేస్లో నువ్వు నిలబడతావని, లేకపోతే నువ్వు ఇక్కడ ఏదో చేసేస్తావని కాదు. తమ్ముడిని, చెల్లిని, అమ్మల్ని, అందరికీ చెప్తున్నానండి. యోధాని ఎందుకు పిలిచాడో మనల్ని అందుకు పిలిచాడు. ప్రతి ఒక్కరు పిలుపు ఒకటే అర్థం, నాతో ఉండండి, అలా చాలు, అలా ఉండండి.
చిన్న చిన్న విషయాలకి నన్ను పక్కన పెట్టకండి, నాతో అలా ఉండండి అంటాడు ఆయన. యోధాన్ని పిలిచాడు. ఈ అడ్రస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆమోస్ 2:2 కూడా ఉంటుంది. ఈ టౌన్కి ప్రత్యేకత ఉంది, అది యూదులది. ఆయన ఏం చేశాడో తెలుసా? కావాలని యేసుక్రీస్తు వారు ప్రేమను బట్టి పిలిచిన ప్రేమను అర్థం చేసుకోలేదట, ఏం బుర్రకెక్కించుకోలేదట. ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా ఉచితంగా మనకు కృపిస్తే మన సంఘం మీద కోపం ఇస్తాం. ఆ రోజు ఆయన ఉచితంగా మనల్ని ప్రేమించి మనల్ని పిలిస్తే ఆ ప్రేమను ఆయన పసిగట్టలేకపోయాడు. యోధాన్ని పిలిచినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ చూడకుండా పిలిచడం ఎంత వాస్తవమో, మనల్ని పిలిచినప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదన్నది అంతే వాస్తవం. భయం వేసే మాట చెప్పిన, సంఘంలో యాక్టివ్గా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యోధాకి అపోస్తుడు అనే ట్యాగ్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. అపోస్తుడు అంటే మాట్లాడండి, 4 మీటింగులు లింగ్ అని తిరిగితేనే ఖాళీ లేని ప్రసంగి ఇక్కడని చెప్పుకుంటున్నాం మనం. 4 మీటింగులకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగితేనే ఇంకా అంతలేదు ఇంతలేదు, ఇంటర్నేషనల్ అని చెప్తున్నాం, నేషనల్ అని చెప్పుకుంటున్నాం మనం. అన్ని బిరుదుల కన్నా, రెవరెంట్ కన్నా, అన్ని బిరుదుల కన్నా గొప్ప బిరుదులు మీరు ఎన్ని తగిలించుకున్నా, బిషప్స్, ఆర్ట్ బిషప్స్ మీరు ఎన్ని తగిలించుకున్నా, ఇదిగో సీనియర్ పాస్టర్ మీరు ఎన్ని తగిలించుకున్నా, అన్ని బిరుదుల కన్నా ఎప్పటికీ ఎవ్వరికీ దక్కన ఒకే ఒక్క బిరుదు అపోస్తులుడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి బిరుదు ఎవరికి ఇచ్చారట దేవుడు? ఇస్కరియోతు యోధాకి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆయన మాట్లాడితే, యోధా మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోయాయట. నేను అడుగుతున్నా, మనం మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతాయా? మన ప్రసంగం అర్థంలోకి వెళ్ళిపోతారు. కానీ యోధా మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతాయట. అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ మనకి ఊహలకు అందనవి. స్వస్థతలు చేసేవాడట, అపోస్తుడట, దయ్యాలు ఎలగొట్టేవాడట, స్వస్థతలు చేసేవాడట. నెక్స్ట్ ఆ 12 మంది శిష్యుల్లో ట్రెజరీ మెంబర్ అట, లెక్కల చిట్ట ఆయన దగ్గరే ఉంటుందంట. మామూలు స్టాండింగ్ ఇవ్వలేదండి ఆయనకి. యోధా పిలుపుని అందుకున్నప్పుడు, దేవుని పిలుపుని అందుకున్నప్పుడు స్పందించాడు, కానీ అది యథార్థంగా స్పందించలేదు. మనము స్పందించాం, జెన్యూన్గా ఉండం, గుర్తుపెట్టుకోండి. చర్చికి వస్తాం, ఏదో అలవాటుగా వస్తాం, క్రైస్తవులు కనుక వస్తాం, తప్పదు కనుక వస్తాం, అలవాటైంది కనుక వస్తాం. ఆ స్పందనలో మనకు అంత యథార్థత ఉండదండి. యథార్థత ఎప్పుడు లేదో నేను మళ్ళీ చెప్తున్నానండి. ఆడు నీడలా తిరుగుతుంటాడు మన వెనకాల, ఆడి పేరు సాతాను. నెగ్లెక్ట్గా ఉన్న వారిని, జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ లేని వారిని, ఎవరైతే ఇలాంటి మెంబర్స్ ఉంటారో వాడు వెనకాల అలా నీళ్ళ తిరుగుతాడు. యోధా పిలుపు అందుకున్నాడంటే అందుకున్నాడు, స్పందించాడంటే స్పందించాడు. కానీ ఎలా స్పందించాడు? యథార్థముగా స్పందించలేదు. మరి ఎందుకు స్పందించి ఎందుకు వచ్చినట్టు? మరి ఆయన పిలుపు అందుకుని ఎందుకు వచ్చినట్టు అంటే, ఆ మార్కు సువార్త 3:14లో ఆయన స్పందన బాలేదట. మరి ఎందుకు వచ్చాడంటే ఆయనతో ఉండడానికి రాలేదు. నెక్స్ట్ పేరు కొరకు వచ్చాడు. పేరు కొరకు. దేని కొరకు? పేరు కొరకే. ఆ 3వ అధ్యాయం మరలా ఒకసారి చదవండి, ఎంత ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మీరు చదవండి. 3వ అధ్యాయం 13వ వచనమా? ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వెళ్ళిరి. వారు తనతో కూడా ఉండుటకు అంటే తనతో ఉండాలని ఆయన పిలుచుకుంటే ఆ స్పందించాడట, వచ్చాడట. మరి ఉండడానికి పిలవబడలేదంటే ఉండడానికి పిలవబడలేదు. మరి ఎందుకు పిలువబడ్డాడంటే ఆ పిలుపుని ఎలా అందుకున్నాడు చూడండి. ధనం కొరకు, పేరు కొరకు, నెక్స్ట్ ఘనత కొరకు, నెక్స్ట్ ఈయనతో ఉంటే ఫుడ్ ప్రాబ్లం ఉండదు, నెక్స్ట్ ఈయనతో ఉంటే ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయనకి ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈయన అడవిలోకి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు. ఈయన ఎక్కడుంటే అక్కడ జనాలు వెంబడిస్తున్నారు. అసలు ఆ రోమా రాజుకు లేనంత ఫాలోయింగ్ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది, ఫేమ్ ఉంది, ఫుడ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, నడిచిపోద్ది జీవితం అనుకుని స్పందించాడట. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి పిలుపుకి నువ్వు ఏ లెక్కలు వేసుకుని స్పందిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో.
ఈ దేవుడు నమ్ముకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడంటండి. అందుకే నమ్ముకున్నానంటే నీకు యోధాకి పెద్ద తేడా ఏముందని అడుగుతున్నాను నేను. ఈ దేవుడు నమ్ముకుంటే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడంటే ఆడి వ్యాపార బుద్ధులకి నీ బుద్ధులకి పెద్ద తేడా ఏమన్నాయని నేను అడుగుతున్నాను. ఈ దేవుడు నమ్ముకుంటే ఇదిగో స్థితిగతులు మార్చేస్తాడట. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు లైఫ్ అయిపోద్దట. చర్చిలో మన 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 యొక్క డాక్యుమెంట్ వేసినట్టు చెప్తారంటే నువ్వు పేరు కోసం వెంబడిస్తున్నావు ఆయన్ని. ఇల్లు కోసం, కారు కోసం, బైక్ కోసం, ఉద్యోగం కొరకు, పెళ్ళిళ్ళ కోసం, ఆస్తుల కొరకు ఆయన వెంబడిస్తే యోధా కూడా వెంబడించాడు. ఎందుకు వెంబడించావంటే ఫుడ్, నెక్స్ట్ ఫేమ్, నెక్స్ట్ అకౌంట్, ఫైనాన్షియల్గా బాగుంటాం ఈయన వెంబడిస్తే. ఈరోజు మెజారిటీ ఇండియాలో ఉన్న క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఫైనాన్షియల్గా చెప్పంటే బాగుంటామని నమ్ముతున్నారు. నేను అడుగుతున్నాను, ఈ నమ్ముకుంటే జీరో అయిపోతారంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈ నమ్ముకుంటే ఇల్లు అమ్మేయాలి, వాకిలు అమ్మేయాలి, ఉన్నాయి ఇచ్చేయాలి, పూర్తిగా ఒక రోజుకి ఏమవుతుందో కూడా తెలియదు, జీవితం ఎద్దేవ చేసినట్టు అయిపోద్దంటే ఎంతమంది వెంబడిస్తారు? నేను అడుగుతున్నాను. స్పందించాం, లెక్కలు వేసుకుని స్పందించాం, కలిసి వస్తుంది అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఈ నమ్ముకుంటే కొన్ని పనులు అవుతాయి అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఆ పదమొక్కలు దేవుడిని చూసినట్టే చూసాం. యోధా అలాగే చూశాడు. ప్రశ్న, ఇలాంటి వాడని తెలిసినా ఎందుకు పిలిచే ప్రభువా ఇలాంటి వాడిని అని అడిగితే ఆడి బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని నాకు తెలుసు, ఆడిలో యథార్థమైన స్పందన లేదని నాకు తెలుసు, వాళ్ళ ఊరి మంచిది కాదని నాకు తెలుసు. ఆయన ఎందుకు పిలిచే ప్రభు అంటే ఆయన అంటాడు, ప్రేమను బట్టి పిలిచాను అన్నాడు. దేని బట్టి? ప్రేమను బట్టి నేను ప్రేమించాను. యోధాకే కాదు, నీకు 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 నాకు మనందరికీ ప్రేమను బట్టి పిలిచాడు. ఎందుకు పిలిచే ప్రభు అంటే మీ స్వతంత్ర జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నాను, మీ వ్యూ మార్చుకుంటారని పిలిచాను నేను. మీరు ఎలాంటి వారని తెలిసి నాకు మీ చేతికి తాళాలు ఇస్తాను నేను. మీ వ్యవహారం ఇదని తెలిసి కూడా నేను కావాలని పిలిచాను. నీ హృదయ స్పందన ఎలా ఉంటుందో కూడా నాకు తెలిసి నేను పిలిచాను. ఒకవేళ చర్చిని అడ్రస్గా చేసుకుని నువ్వు రావడానికి పోవడానికి మధ్యలో నువ్వేమన్నా చక్కబెడతావని కూడా తెలిసి కూడా నేను పిలిచాను. ఎందుకు పిలిచాను తెలుసా? అవకాశం ఇచ్చాను, మార్చుకుంటావని ఇచ్చాను. యోధాకి ప్రేమించి అవకాశం ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో, మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. మనలో ఎవరైనా ఈరోజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండి జీవిస్తే నేను చెప్తున్నాను, ప్రేమను అలుసుగా తీసుకుని, అవకాశంగా తీసుకొని ఆయనకే దొంగ ముద్దులు పెడుతూ తిరగాలనుకున్నారో నేను చెప్తున్నాను. మనం ఏ ముద్దు పెడుతున్నామో, ఏ పాట పాడుతున్నామో, ఎలా ముద్దు ఆడుతున్నామో, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో, ఏ ఫీలింగ్తో ఇక్కడ కూర్చున్నామో అన్నీ ఆయనకి తెలిసి నేను చెప్తున్నాను. ఆయన పాడవడు చెప్పండి, వేషధారణతో మనల్ని మనమే పాడు చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. యోధా హృదయంలో ఏదో పెట్టుకుని ప్రభువుని వెంబడిస్తున్న యోధా జాగ్రత్త అని పలుమార్లు చెప్పాడు. ఈరోజు హృదయంలో పెట్టుకుని మనం వెంబడిస్తే అని చెప్తున్నాడు. హృదయంలో ఉన్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తా అన్నాడు. చూస్తాడు, చూస్తాడు. ఆ కొరింథీ పత్రిక 4:5 అన్నాడు, హృదయంలో ఉన్నది ఖచ్చితంగా ఒక రోజు వెలుగులోనికి తెచ్చేస్తాడు. ఆ రోజు నెత్తు నోరు కొట్టుకుంటావు, ఆ రోజు గుండెలు బాదుకుంటావు, ఆ రోజు ఎంతకు ఇలా దేవుళ్ళో ఉండి కూడా నేను ఎలా ప్రవర్తించిన రోజు ఏడుస్తావు. ఆ గిల్ట్ నువ్వు తట్టుకోలేక చివరికి దాన్ని భరించలేక నువ్వు తీసుకునే ఫైనల్ డిసిషన్ ఏంటో తెలుసా? ఊరేసుకుని చచ్చిపోతావు. సమాధానం చెప్పలేవు, మనస్సాక్షికి చెప్పలేవు, దేవుడికి చెప్పలేవు. చివరికి నేను చర్చిలో ఇంత ఎలా ఉండి కూడా నేను ఎందుకు ఇలా చేశానని భరించలేకపోతావు. యోధాగాడు చేతులారా చేసుకున్నాడు, కావాలని చేసుకున్నాడు, స్పందించాడు, యథార్థత లేకుండా స్పందించాడు, లెక్కలేసుకుని స్పందించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన హృదయాల్లో ఏముందో ఖచ్చితంగా చూస్తాడు. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. మీలో ఒకడు నన్ను అప్పగించునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగించువాడు, మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది నాకు ఇష్టం, నా తండ్రి నన్ను ఇలాగే బలవమన్నాడు, ఇది నేను ఇష్టపడే వెళ్ళిపోతున్నాను, నాకు నచ్చింది, నేను యజ్ఞయాగం అవ్వాలని నా తండ్రి అనాది సంకల్పం, నేను వెళుతున్నాను. కానీ ఇందులో క్రైమ్ మెంటాలిటీతో ఇన్వాల్వ్ అవుతున్న వారిని నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళు పుట్టకపోతే బాగుంటున్నాడు. పుట్టకపోతే మంచిది. నేను రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాను, నా తండ్రి భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పాడు. ఆ జరగబోయే దాంట్లో ఎవరెవరు ఏం చేస్తారు నాకు తెలుసు. అయినా ఇంత జరిగిద్దని తెలిసినా, ఈడే చేస్తారని తెలిసినా పదే పదే హెచ్చరించి చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఎవడో నన్ను అప్పగించేవాడు ఇందులో ఉన్నాడు, వాడు ఎవడో కాదు, నాతో పాత్రలో చెయ్యి ముంచిన వాడే. అనగానే వాడు నేనా 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 అని అన్నాడు. ప్రభు అన్నాడు, నీవు అన్నట్టే అన్నాడు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, ఎంత డైరెక్ట్గా చెబితే మారాలి కదండి యోధా? ఒరే నువ్వు నన్ను అప్పగించేస్తావరా అని చెప్పాడు. ఇంత డైరెక్ట్గా నువ్వు బాలేదురా, నువ్వు నన్ను అమ్మేస్తావరా, నన్ను అందరి చేతికి అప్పగిస్తావరా అని ఎంత డైరెక్ట్గా చెప్పినా అని అడుగుతాను. వీడు ఎందుకు మారలేదు? ఆడే కాదు, మీరు ట్రై చేసి చూడండి. మీరు ఎవరికైనా డైరెక్ట్గా ఏదన్నా విషయం చెప్పండి, మారతారనుకుంటున్నారా? తిరగబడిపోతారు, మొండిగా అయిపోతారు. నువ్వు మాకు చెప్పొచ్చావా అని తిరగేస్తారు. మీరు కావాలంటే దాన్ని ప్రాక్టికల్గా మీరు చూడండి. యోధాకి చెప్పాడు, నీ పద్ధతి అంటే ఎలా ఉందని అడిగితే, నువ్వు నన్ను అప్పగిస్తావు, ఇదిగో నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు నాతో చేతులు ముంచుతావు, నేనంటే నెక్స్ట్ ఇటు అడిగాడు, ఏమీ తెలియని ఎల్లుల్లిపాయలాగా. ఎవరు? యోధా. నేనా అన్నాడు. నేనంటే ప్రభు అన్నాడు డైరెక్ట్గా, నువ్వు అన్నట్టే, నువ్వే అన్నాడు. అప్పుడైనా ప్రభు నేనే అని మారితే బాగున్నా. కానీ మనుషులు ఎలా ఉంటారో చెప్పినా, హెచ్చరించే కొలది మొండోలైపోతారు, హెచ్చరించే కొలది తిరగబడిపోతారు, హెచ్చరించే కొలది మన మీద కోపం పెంచుకుంటారు, హెచ్చరించే కొలది మనల్ని ద్వేషిస్తారు, మన తప్పురా అని చెప్పే కొలది మనల్ని తప్పులు ఎదుగుతారు. మరి ఇది కరెక్ట్ కాదురా, దీనివల్ల నువ్వు పాడవుతావు, నేను పాడవుతాను, వ్యవస్థ పాడవుతానని మనం ఎంత క్లారిటీగా చెప్పండి మన ఫ్యామిలీ మెంబర్కి. ఒప్పుకోరు. మనసుకుంటే గుణం ఏంటి చెప్పినా, ఏలెత్తి చూపిస్తే ఒప్పుకోరు. ప్రభు వాడికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పాడు. మళ్ళీ నలుగురికి తెలిస్తే ఇంకా ముఖం చిన్నపోతుందేమో. అయినా కానీ సీరియస్గా తీసుకున్నా ఆయన అలాగంటాడులే అనుకున్నాడు. వీడు వచ్చాడండి పిలుపుని అందుకున్నవాడు. కానీ ఆ పిలుపుని మార్కెటింగ్ లెక్కలతో అందుకుని వచ్చాడు. బైబిల్ ఏమని సెలవు వచ్చిందో చెప్పనా? సేవకు ఎలా రావాలంటే, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలని రండి. ఇట్టి సేవ చెప్పండి, దేవునికి యుక్తమైనది. ఫుడ్ కొరకు, ఇల్లు కొరకు, ఆస్తు కొరకు, పెళ్ళి కొరకు, రకరకాల అవకాశాల కొరకు ఈ సహవాసంలోకి రాకండి. అట్టి సేవ దేవునికి నచ్చదు. ఎట్టి సేవ దేవునికి నచ్చదంటే, ఇవేమి కాదు ప్రభువా, నీ ప్రేమను బట్టి పిలిచావు, నా ఫ్యామిలీ మంచిది కాదు, నా బ్యాక్గ్రౌండ్ అంత చెప్పుకోదగ్గదేం కాదు ప్రభువా, మా పితరులు మంచోళ్ళు కాదు, నా స్వభావం గతం రోత స్వభావం, మేమెవ్వరం మంచోళ్ళం కదా, అయినా మమ్మల్ని పిలిచావు. ఎందుకు పిలిచావు? అక్కడ అలా ఉంటున్నా నేను, అక్కడ అలా ఉండకూడదని, ఇక్కడ నీతో యథార్థంగా ఉండాలని నన్ను పిలిచావు, ఉండాలని పిలిచావు, ఉంటాను ప్రభువా అని రావాలండి సేవలకి. వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు ఈ చర్చికి అని అడిగితే, ఈ చర్చిలో పాటలు పాడిన అందరూ లైవ్లో చూపిస్తారంటే పాట పాడడానికి వస్తున్నావా? ఈ చర్చికి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, కొన్ని రోజులకు ఫస్ట్ మెసేజ్ ఇస్తారంటే అని వస్తున్నావా? ఈ చర్చికి ఎందుకు వస్తున్నావు అనగానే నేను అడుగుతున్నాను. ఒకవేళ లేవు ఇలాంటివి ఎవరికైనా మామూలుగా చెప్తున్నాను, జనరల్గా బయట ఉన్న విషయాలు నేను చెప్తున్నాను మనకు అప్లై చేసి. కొన్ని రోజులకి ఏదో ఒకటి అలా కష్టపడుతుంటే ఏదో ఒక పాత్ర ఉండకుండా ఉంటుంది ఏంటండి,
లెక్కలు ఉంటాయి తెలుసా, పార్టీలో సీనియర్లు అయ్యే కొలది పార్టీ అలా గుర్తిస్తుందో బయట పార్టీలు గుర్తిస్తాయిగా. అలాగే సంఘంలో కూడా సీనియారిటీ బిహేవ్ చేసే కొలది ఏదో ఒక రోజు మన సీనియారిటీని గుర్తించకపోరా అనుకుని వస్తున్నావా? ఎలాంటి ఫీలింగ్స్తో వస్తే చెప్తున్నాను. ఇది పక్కా ఇస్కరియోతు యోధాగాడి మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి. ఊరి దగ్గరలో కూడబెట్టుకుని తిరుగుతున్నాం. భయం వేసిన మాట. యోధా ఎన్ని సంవత్సరాల ప్రభుతో ఉన్నాడండి? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. క్వశ్చన్, 3.5 సంవత్సరాల్లో ఎన్ని బోధలు విని ఉంటాడండి? నాలాటోడు ఎవడో గొట్టంగా ఇక్కడ నిలబడి చెబితేనే మీ హృదయాలు అంత స్పందిస్తున్నాయి. సాక్షాత్తు ప్రభువే ఇక్కడ నిలబడి మాట్లాడి 3.5 సంవత్సరాలు మీకు ప్రసంగాలు చెబితే నేను అడుగుతున్నాను, ఆ స్పందన ఎలా ఉంటుంది చెప్పండి. ప్రభు బాధ చేస్తుంటే 3 రోజులు ఎలా అయిపోయినాయి కూడా పబ్లిక్ తెలియలేదంట. అంత బాగా చెప్తాడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే రాత్రి ఏంటో పగలేంటో తెలిసేది కదట. టైంతో పని లేదట. అస్తమయం అయిపోతుందని ప్రజలకి అసలు కనీసం ఆలోచన అంత బాగా ఆయన మాట్లాడుతాడట. అంత బాగా మాట్లాడుతుంటే ఎన్ని బోధలు వినుంటాడు, ఎన్ని ప్రసంగాలు వినుంటాడు. ఒక్క ప్రసంగం బురకెక్కించుకున్నాడండి. 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు, ఎన్ని బోధలు, ఆయన కన్నీళ్లతో చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి. కొండ మీద హృదయాన్ని పొడి చేసిన స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని మాటలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుత కార్యాలు యోధా 3.5 సంవత్సరాలు చూశాడు. ఆయన కూడా తిరిగి ఆయన ప్రేమను చూశాడండి దగ్గరుండి. ప్రభు ఎంత బాగా ప్రేమిస్తాడు చెప్పిన, మురికి వాళ్ళమైన మన పాదాలు ప్రభు పట్టుకునే ప్రేమను చూశాడు. నెక్స్ట్ హత్తుకోవడం చూశాడు. ఆయన ఆసక్తిని చూశాడు. చిన్ననైన మనలను పెద్దలుగా గౌరవించడం చూశాడు. ఆయన శక్తిని కల్లారా చూశాడు. ఇవేమీ ఆడ బురకెక్కలేదు. కానీ మిగిలిన శిష్యులకు బురకెక్కాయి. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇప్పుడు నేను ఏవైతే మాటలు మాట్లాడానో అవే మాటలు శిష్యులు మాట్లాడారు. వీడికి ఎక్కలేదు, వీళ్ళకి ఎక్కిందండి. ఏమన్నారు చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఆ సాంగ్ రెడీ చేయి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఏది ఉండెనో, మేము ఏది చూసితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు యోహాను మర్చిపోలేంది ఏంటో తెలుసు. ఇదిగో సార్ ఈ చేతులతో సార్ యేసుప్రభుని నేను తాకాను, ఈ చేతులేనండి అని చెప్పుకుంటూ తిరిగాడట. సార్ ఈ కళ్ళుతో ప్రభువుని, దైవాన్ని నేను కల్లార దగ్గరకు చూశాను సార్ అని చెప్పుకునేవాడట. సార్ మాతో భోజనానికి కూర్చున్నాడు సార్, మేము కూడా ఆయన పక్కన కూర్చున్నాం సార్ చెప్పుకుంటూ తిరిగారట. ఆయన శ్వాస, హృదయ స్పందన మీద మేము పలుమార్లు మేము ఆనుకున్నాం సార్ అని చెప్పుకున్నారు. అంటే ఆయన ప్రసంగాలు, ఆయన మాట్లాడినవి, ఆయన భోజనం చేసినవి, వాళ్ళతో టైం గడిపినవి, ఇవన్నీ వాళ్ళకు గుర్తున్నాయి. పత్రికల్లో, సువార్తల్లో మర్చిపోకుండా ఇలా రాశారు. ఈ కళ్ళతోనే చూసాం, ఈ చేతులతోనే తాకాం, ఈ మనుషులుగానే ఆయన పక్కన ఉన్నాం, ఆయన మేము మరవలేము అని రాశారు. పద్మాస దీపంలో పడేసిన కళ్ళ నిండా నీళ్లు తిరిగిపోయినా, కళ్ళంతా ఎర్రగా మారిపోయినా, నీకు పద్మాస దీపం అంటే అండమాన్ జైలు కన్నా క్రూరమైనది. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు పద్మాస దీపం కోసం చెప్పినప్పుడు నిజంగా మీకు విషయం చెప్పిన, హిస్టరీలో ఆ పద్మాస దీపానికి లింక్ దీపం ఏంటి చెప్పిన, మన అండమాన్. గుర్తుపెట్టుకోండి. అండమాన్ జైలు బ్రిటిషర్లు కట్టించారు కాబట్టి, కట్టించింది బ్రిటిషర్లు. దీపాన్ని కట్టించారు కదా. దీపాన్ని కట్టిస్తారా? దీపాన్ని ఎవడు కట్టించడు. దానికి దీనికి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా చూద్దాం. గ్రీకుల హయాంలో అలాంటి టైంలో అండమాన్ జైలు అంటే ఎంత క్రూరంగా ఉంటుందండి. అండమాన్ దీవి అంటే అంత, ఈ రోజుకి ప్రపంచంలో అంత చిక్కని జాతులు అండమాన్ దీవుల్లో ఉన్నాయి. ఇంకా అలాంటి క్రూరమైన ద్వీపంలో విషసర్పాల మధ్య పడేస్తే అలా కళ్ళంట నీళ్లు దిగమింగుకుంటూ పరవశుడైపోతూ అలా ఊహించుకుంటూ ఈ 3.5 సంవత్సరాలు తిరిగిన ప్రభువును ఊహించుకుంటూ పరవశుడైపోతూ ప్రకటన గ్రంథం రాసేసాడట. అంతే, మర్చిపోలేకపోయారు. మరి ఈడికి బొరకెక్కలేదండి. కూడా తిరిగాడు, భోజనం చేశాడు, చేతులతో తాకాడు, ప్రభువుకు దగ్గరగా సలహాలు ఇచ్చాడు, ట్రెజరీ మెంబర్గా ఉన్నాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు ఎలగొట్టాడు, మేను పెద్ద రకంగా వ్యవహరించాడు. ఎంత బాగా చేసినా ఇతనికి బుర్రకెక్కలేదంటే
వీడికి ఎక్కదు, ఎందుకంటే వీడి పిలుపునే సరిగ్గా అందుకోలేదు. వీడు ఆ స్టార్టింగ్ ఆడి స్పందనే బాగుంటే బహుశా నేను అనుకుంటున్నాను అన్నీ బాగుండేవి. ప్రారంభమే బాగలేదు కనుక ముగింపు వరకు ఇంకేది బాగలేదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయుండి అతన్ని అప్పగింపబోచుండెను గనక వాని గూర్చియే ఆయన ఈ మాట వారికి చెప్పాను. జాగ్రత్తగా వినండి, ఏమని రాస్తున్నాడండి? మీలో ఒకడు సాతాన్ అనగానే అందరూ కంగారు పడిపోయారు. మేము సాతాను ఎవరు సార్ మాలో సాతాన్ ఎవరు? రబ్బు అని ఎవరు మాలో సాతాను అని అడిగారు. బోధకుడా అంటే వీడు మాత్రం అలా సైలెంట్గా ఉండి, అందరూ అడిగారు కాబట్టి అడగపోతే వీడిని అనేసుకుంటారని ఎవరంటారు సారు అన్నారు. వీడి పిలుపు కూడా బాగుండేది కదంటండి. హిస్టరీలో రాశారు. మీకు గెత్సెమనే వనంలో కూడా వీడు పిలిచిన విధానం మీరు గమనించండి. వీడి పిలుపు కూడా బాగోదట. అందరూని శిష్యులందరూ రబ్బు అని అంటే బోధకుడా అని పిలిస్తే వీడట మాస్టర్ అని పిలిచాడట. మాస్టర్ అంటే బోధకుడని కాదు, మాస్టర్ అంటే పెద్ద అని పిలిచేవాడట. వీడికి ఎంత చూడండి, పిలిపే బాగోలేదండి. పెద్ద అంటే ఇంట్లో పిలుస్తారు చూసారా, అందరూ బోధకుడా అని పిలిస్తే వీడు పెద్ద ఏం చేయమంటే కానుకుని, అది ఆడి యాటిట్యూడ్. ఆడి పిలిపే బాగలేదు. ఒకటి కాదండి, మనిషి అస్సలు బాగలేదు. నేను మళ్ళీ అనుకుంటున్నాను, ఇస్కరియోతు యూదా మొదట ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో చచ్చిపో టైంలో అలా ఉన్నాడు. మీరు బైబిల్లో కొన్ని క్యారెక్టర్ స్టడీ చేయండి. మొదట బాగోరు, తర్వాత మారుతారు, తర్వాత మంచి సాక్ష్యంతో ముగిస్తారు. కానీ వీడు చూడండి, మొదట బాగలేదు, ముగింపులోనూ బాగలేదు. ఆ ఊరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ప్రభు దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. పెద్ద ఏం మారాడు, ఏం మారలేదు. ఎందుకంటే తన స్పందన మంచిది కాదు. ఏదోలా ఒక దురుద్దేశంతో ఇక్కడికి వచ్చాడు కనుకే ఆ దురుద్దేశంతోనే వీడు పక్క వేషధారణతో ఉన్నాడు. యూదా క్యారెక్టర్ని మీరు ఇంకా ఏం డిసైడ్ చేస్తారంటే వేషధారి. బయటకు ఒకలా, లోపల ఒకలా, ఏమాత్రం మార్పు లేనోడు. క్రీస్తులోకి రాకముందు ఎలా ఉన్నాడో క్రీస్తులోకి వచ్చాక కూడా అలాగే ఉన్నాడు. సంఘానికి రాకముందు ఎలా ఉన్నామో చెప్పండి, సంఘానికి వచ్చాక కూడా ఇంకెందుకు రావడం? బయట అలాగుండి ఇక్కడ ఎలా ఉంటే ఇంకెందుకు రావడం? వాడికి మనకి పెద్ద తేడా ఉంది. సేమ్ యాటిట్యూడ్ వాడిది కూడా. ఒక అడుగు ముందుకేసి ధైర్యంతో ఒక మాట అంటున్నాను, వీడి క్యారెక్టర్ ఏంటి ఒక లైన్లో చెప్పండి అని అడిగితే యూదా క్యారెక్టర్ ఒక అడుగు ధైర్యంతో చెప్తున్నాను, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు లోపల ఒకలా ఉంటాడు, బయట ఒకలా ఉంటాడు. గాంధీ ఎలా అన్నాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్ అన్నాడు. నాకు క్రీస్తు అంటే ఇష్టం, కానీ ఈ నటించే క్రైస్తవులు ఉన్నారు చూసారు, కొందరిని చూశాడు, వీళ్ళంటే నాకు క్రీస్తు అంటే ఇష్టం ఉండదు అన్నాడు. సేమ్ యోధాలు ఉన్నారంటే యోధాలు ఉన్నారు. చక్కగా ఇక్కడికి వచ్చి ముద్రెడతారంటే ముద్రెడతారు, అందరం ఎడతారు, ప్రైజ్ లార్డ్ అంటారు, అలాగంటారు ఇలాగంటారు. కానీ ఆ ముద్ద వెనకాల చాలా బరువులు ఉంటాయి, మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమని చెప్పిన కసక్కమని వెనకాల కూర్చుంటారు మనకి, అప్పుడు అర్థమవుతుంది. ఎవడరా పొడి చేయడంటే ఇలా వెనక్కి తిరిగి చూస్తాం, ముద్దెట్టినోడు పొడి చేస్తాడు మనం. యోధ చాలా డేంజర్. ఇస్కరియోతు యోధ స్వస్థతలు చేశాడు, ఇస్కరియోతు యోధ ప్రసంగాలు చేశాడు, ఇస్కరియోతు యోధ దాన ధర్మాలు చేశాడు, ఇస్కరియోతు యోధ అందరికన్నా ప్రత్యేకంగా ఉన్నాడు. ఇస్కరియోతు యోధ అందరూ ఒకలా పిలిస్తే ఈయన సెపరేట్గా ప్రభుని పిలిచేవాడు, పెద్ద అని పిలిచేవాడు. ఇంకా ఎలా పిలిచాడంటే ఇస్కరియోతు యోధ గెత్సెమనే వనములో వాడు హృదయంలో ఉన్నది బయట ఎట్టుతున్నానన్న తెలియకుండానే బయట పెట్టాడు. గెత్సెమనే వనంలో అడుగుతున్నాను, బైబిల్ చెప్పింది కాబట్టి సరిపోయింది కదండి, బైబిల్ చెప్పింది కాబట్టి సరిపోయింది. ఈడు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడండి.
నేను నిజంగా అంటున్నాను, మనమే గత్యమనులో ఉన్నాం. పేదరి గారి పక్కన నువ్వు ఉన్నావు, యోహాన్ గారి పక్కన నేనున్నాను. అందరూ ఆ చెట్లు, ఆ ఎండిల మధ్య, ఆ చీకటి మధ్య, ఆ దివిటీల మధ్య మనం ఉన్నాం అనుకోండి. అస్సలు ఆడు ఎందుకు ముద్దెట్టాడు అస్సలు మనకు తెలుస్తుంది, జీవితంలో తెలుస్తుంది మనకి. ప్రభు చెప్పకపోతే తెలుస్తుంది. చెప్పండి, మనం ఏమనుకుంటాం? ఈ టైంలో కూడా ప్రభువుని పాపం ఎడవలేకపోతున్నాడు బిడ్డ, పాపం ఎంత ముద్దెడుతున్నాడు పాపం. ఎలాగన్నా యోధ ప్రభుని హత్తుకుని ఉండేవాడండి అని ఆడు కూర్చి వద్దన్న సాక్ష్యాలు చెప్పేద్దాం మనం. నేను అడుగుతున్నాను, ఆడు అలా ఉన్నాడని ఆ తోటలో ఎవరికైనా తెలిసి చెప్పండి. నేను చెప్తాను, ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో తమ్ముళ్ళకి తెలియదు, ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో నా ముందు వర్తమానం చెప్పిన అన్నలకు కానీ అధ్యక్షులు కానీ ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో నువ్వు వెంబడిస్తున్న ప్రభువుకి తెలుసు. ఒక మాట అంటాడు ఆయన, నువ్వు ఏం చేయాలన్నా వెనకాల తిరుగుతున్నావో నీకు నచ్చింది నువ్వు త్వరగా చేసుకుని వెళ్ళిపో అంటాడు ఆయన. చేసుకో, నేనేమన్నా, ఎందుకంటే నీ ఫ్రీడమ్కి నేను అడ్డు కాదు. నేను పలుమార్లు హెచ్చరించాను, డైరెక్ట్గా చెప్పాను, ఇదిగో సింబాలిక్గా కూడా చూపించాను, రొట్టె ముక్క ముంచిచ్చాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా ప్రేమ లోకు గట్ట తక్కువ అంచనా వేస్తావు. నువ్వు నన్ను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ తెలివితే ఎట్లా అనుకుంటున్నావు, కానీ నువ్వు మోసం చేసుకుంటున్నావు మర్చిపో. ఇన్ని అర్థాలు వచ్చేలా అన్నాడు. ఆ రోజు నేను అనుకుంటాను, ఆ సీన్లో మరి యోధా వైపు కళ్ళెట్టి యేసుప్రభు అలా చూస్తూ ఆడ ఆ దొంగ ముద్దు పెట్టాడని ప్రభువుకు తెలిసినప్పుడు నేరుగా ముఖాన్ని చూస్తే ఇలా అని ఉంటాడు, నువ్వు చేయాలనుకున్న త్వరగా చేసి వెళ్ళిపో. అడిగి ఎక్కడ ఎమోషనల్గా ఫీలింగ్ లేదని నాకు అది బాధేస్తుంది. మనకి ఎంత గొడవ వచ్చినా మన ఫ్రెండ్ కానీ, స్నేహితుడు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, మనకి ఏదైనా పెద్ద గొడవ వచ్చినప్పుడు పొరపాటున మాట విసిరేసిన, పొరపాటున మనం ఏదైనా మన కోపంలో చెయ్యి విసిరేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే అక్కడిక్కడ ఆడు మనల్ని ఏమనకుండా, సరే నీకు నచ్చింది నువ్వు చేసావు కదరా, సర్లే అన్న వెంటనే మనకు మనసు ఏమనిపిస్తుంది అంటే అది కదరా, నేను అలాగా అలా అనకపోతే నేనేమన్నాను కదరా, కొట్టబోదును కదరా అంట. ఆ మాట మనకు అటు నుంచి స్పందన మన మీద తిరుగుబడేలా లేనప్పుడు మనకు బాధేస్తుంది. కానీ వీడికి ఏ బాధ లేదండి, వీడి మనిషేనా అనిపిస్తుందండి అసలు. అందుకే ప్రభు అన్నాడు, ఈ పాత్ర పోషిస్తున్నవాడు పుట్టకపోతేనే మేలు అన్నాడు. ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఎవరికైనా ఉంటే నేను చెప్తున్నాను, మీరు సంఘానికి రాకపోతేనే మేలు, ప్రభువుని నమ్ముకోకపోతేనే మేలు, ప్రభువుని వెంబడించకపోతేనే మేలు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభువుని నమ్మామని చెప్పుకోకపోతేనే మేలు. ఈ మాట అంటున్నందుకు బాధపడకండి. ఇలాంటి క్యారెక్టర్ ఉంటే మీరు పుట్టకపోతేనే మేలు. గుర్తుపెట్టుకో. ఉన్నారా? ఆయనతో జెన్యూన్గా ఉండండి. ఉండలేకపోతున్నారా? నేను ఉండలేకపోతున్నాను ప్రభు, వెళ్ళిపోతున్నానని చెప్పేయండి. ఆడికిలాగా ముద్దు పాటలు పాడుతూ, ఆడికిలాగా ముద్దులు పెడుతూ, ఆడికిలాగా మంచి పరిచయం చేస్తూ, వాడికిలాగా స్వస్థతలు చేస్తూ, వాడికిలాగా ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతూ, ప్రసంగాలు చెప్తూ, ట్రెజరీ లెక్కలు చూసుకుంటూ, అన్నీ చూసుకుంటూ, యాక్టివ్గా ముందుంటూ, అన్నీ ఉంటూ, నువ్వు ఉండి ఏం చేస్తావు లాస్ట్కి అడుగుతున్నా, నుండి ఏం చేస్తావు లాస్ట్కి? ఉరుతాడు లూజుగా ఉంది, ఇప్పుడు ఏం తెలియట్లేదు, ఒకరోజు పరిగెడుతున్నావు లూజుగా ఉందని, చక్క మన ఒకరోజు బిగిస్తుంది, అయిపోయింది ఇంకా ఆ రోజు ఆ లూజ్ అంతా ఒకేసారి పైకి లాగేస్తుంది ఏమనుకుంటున్నాను. ఇస్కరియోతు యోధా ఈ క్యారెక్టర్ నేను చదువుతుంటే నాకు రాత్రి భయం వేసింది. ప్రభువా, బహుశా భవిష్యత్తులో ఇలాంటి షేడ్స్ మాకు వస్తాయి ప్రభువా, మమ్మల్ని హెచ్చరించు. ప్రభు చెప్తాడండి ఏదోలాగా, స్నేహితుల ద్వారానో, బోధకుల ద్వారానో, పండితుల ద్వారానో, మన విశ్వాసుల ద్వారానో, ఇలాంటి ప్రసంగాల ద్వారానో ఏదోలా చెప్తాడు, పలుమార్లు చెప్తాడు. ఒకేసారి ఆయన ఊరు బిగించడు, వదిలేడు, ఏదోలా చెప్తాడు. ఆవేదనతో ఆయన ఆవేదన నాలో పెట్టో ఎవరో ఒకరిలో పెట్టి మాట్లాడతాడు. మనం ఏమనుకుంటామంటే లెక్కలేని ముద్దులెట్టి బాగానే ఉన్నాను రా అని చిన్న హగ్ ఇచ్చి ఆడికి ప్లెయిన్కి చెప్తాం, లవ్ యూరా అని. ఎవరికి? చెప్పినోడికి. నేను అడుగుతున్నాను, వీడు ముద్దులు పెడుతూ బయటకు జీవిస్తూ ముద్దులు పెట్టడమే పెద్ద భక్తి అని జీవించాడట. ఇదే ముద్దు ఇంకొకరు పెడితే ఇది భక్తా అని అడిగాడంట. మీకు గుర్తుంది ఈ సందర్భం? ఈడు ముద్దులు పెడితేనేమో ఇది భక్తి అని చూపించాడట. యథార్థంగా ముద్దులు పెట్టిన వాళ్ళని అన్నాడట, ఇది భక్తి కాదు, ఇలాంటి పనులు చేయకండి అన్నాడట. ఎవరామె? చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. యోహాను సువార్త ముగించుకుందాం, 12వ అధ్యాయం
యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. భోజనము కూర్చున్న వారిలో ఒకడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెంతుకు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇవ్వలేదు. ఆయన ఈ ముద్దులు పెట్టి వ్యవహారం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడతావా అన్నాడట. చూసారా, యథార్థంగా భక్తి చేసిన వాళ్ళకి ఏమో పేర్లు పెట్టి తిరిగాడట. సేమ్ వాళ్ళకలాగే భక్తి చేస్తూనేమో నేను యథార్థంగానే ఉన్నానని చెప్పుకుంటూ తిరిగాడట. ఈ క్యారెక్టర్లు దొరుకుతాయి, గుర్తుపెట్టుకోండి. వీడికి యోధా లక్షణాలు ఉన్నాయా అని మనకు అర్థమవుతుంది. సభ్యత్వం తొలగెత్తున్నాం, దుర్మార్గుడు అనకూడదు మనం. అప్పుడు ఏం చేయాలి? ఆడు ఏదైతే పేర్లు పెడతాడో ఆ పని ఆడికి అప్ప చెప్పాలి. దొంగ చేతికే చెప్పండి, నువ్వు లోపాలు చూపిస్తున్నావు కదా, ఈ పని నువ్వే చేయి తమ్ముడు, నువ్వే చేయి అన్నయ్య, నువ్వే చేయి పెద్ద అయినా, ఆడికి అప్పు చెప్పాలి. ఎందుకంటే సేమ్ ముద్దులు ఆడాడతాడు. ఇలా చేయాలి పని అంటే తెలుసా అంటాడు. నేను అడుగుతున్నాను, ఇదేం సేడ్స్ రా నాయన అంటే ఇలాంటి వాళ్ళు మనం కనిపెట్టగలమండి? మనం అంత ఇంటెలిజెంట్లువా? మనకు తెలుసా? మనం ఏమైనా పట్టుకోగలమా? కానీ ప్రభు ఇంత ఇలా ఉన్నా ఎలా అప్పగించావు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, అవకాశం ఇచ్చాను నాడికి, అంతే. ప్రేమను బట్టి అవకాశం ఇచ్చాను. ఎదురుగా వందనాలు చెప్తాం. వందనాలు బ్రదర్, జేమ్స్ బ్రదర్, ఫ్లామ్ సండే శుభాకాంక్షలు అని చెప్తాం. మట్లాదివారం శుభాకాంక్షలు. పక్కెళ్ళి పంటారు, మట్లు ఇచ్చుకోవట్లేని ఏదో నేను పని. అలా ఎలా ఆ సేట్స్ ఎలా చూపించగలరా అంటే చూపిస్తారు. ఆ క్యారెక్టర్ ఉంటే చూపిస్తారు అంతే. వీడు అంటున్నాడట, బడ్జెట్ మాట్లాడుతూ అన్నాడట, ప్రభు కొరకు మనం డబ్బులు విలువగా వాడాలి, ధనాన్ని విలువగా మనం వాడాలి. నేను అడుగుతున్నాను, పేదలకి ఏదైనా చేద్దాం కదా అంటున్నాడు. ఈరోజు యేసు ప్రభు పేరు చెప్పుకొని పేదలకి అనాథ శరణాలయాలు కడుతున్నామని ఎంత డబ్బు దోసేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి, లేరండి? యేసు ప్రభు పేరు చెప్పుకుని యథార్థంగా పరిచర్య చేస్తూ పేదలను పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని మరింత దీవించడు గాక. కానీ ఇదే సెంటిమెంట్ చెప్పి ఎంతమంది డబ్బు దోసేసిన వాళ్ళు లేరు చెప్పండి. సరే ఏంటి సార్ ఎంత బిల్డింగ్ కడుతున్నారని అడిగితే అన్నారట, నేను ఉండడానికి కాదు, నేను వెనకాల ఉంటాను, అనాథలను పెడతాను ఇందులో. ఏంటి సార్ సెంట్రల్ ఏసీలో అనాథలు మీరు పెడతారంటే మరేమనుకుంటున్నావు? వచ్చే నెల ఎంతో కొంత చదివించను అన్నాడు. అనాథులకి సార్ చదివించేస్తున్నానండి, నాదో 1,00,000 సార్ అని రాసేస్తారు. కానీ వీడు చెప్పిన పేరుకి వెనకాలే అడ్రస్, మొత్తం సెంట్రల్ ఏసీలో తిరిగేది వీడే. ఎవరు? ఒక ఆయన గురించి విన్నానండి, అది నిజం కాకపోతే దేవుడు నన్ను క్షమించగాక, అది నిజమైతే దేవుడు ఆయన్ని మార్చును గాక. దేవుడు ఇచ్చిన డబ్బులతో బాగా ఎకరాలు కట్టి, మనకు స్థలాలు లేక మనం ఏడుస్తున్నామండి, ఎప్పుడు పంపించేస్తారు మనకు తెలియక, మన భయం గుప్పిళ్ళు అలా ఉంది మనకి. దేవుని దయ వల్ల దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు, ఒకరోజు చెప్తానండి. కానీ దేవుడిచ్చిన ధనాన్ని కానుకలను పోగేసుకుని కేవలం అమ్మగారు వాకింగ్ చేసుకోవడానికి కొన్ని ఎకరాలు సెపరేట్గా కేటాయించారంటే అమ్మగారికి. ఇంకెవరని అడగండి నన్ను, రైట్ అటువైపుకి వెళ్ళకండి, అమ్మగారు వాకింగ్లో ఉన్నారంటారంట. దేవుడిచ్చిన కానుకలని వాకింగ్లకి గ్రౌండ్లకి ఖర్చు పెడుతున్నారంట. చూడండి, నేను అడుగుతున్నాను, ఇదంతా ఎలా వస్తారంటే ఏం మాట్లాడతారు అక్కడ నిలబడి పులిపేట మీద అంటే యోధాలాగే మనం పేదలకు మినిస్ట్రీ చేయాలి. మనం అనగానే వెంటనే ఇలాగలా తుడిచేసుకుని మనం ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాం సార్, వచ్చే నెలలో ఇంకేమైనా ఉంటే అవి కూడా ఇచ్చేస్తాం సార్ అంటారు. వెంటనే ఇటు పేదలకి వెనకాల గ్రౌండ్ కట్టుకుని ఇలా వాకింగ్ చేస్తుంటారంట. అలా ఇటేపుకి రాకండి, వాకింగ్ చేస్తున్నాక అటేపుకి వెళ్ళిపోండి అంటారు. మనం ఏమంటే దైవజనంలో ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఒక 2 రౌండ్లు ఎక్కువేయండి అంటాం. మీరు బాగుంటే మేము బాగుంటాం అంట. అంత మనకు నెంబర్ 1 గొర్రెలు ఇంకెవరు ఉండరు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇస్కరియోతు యోధా
మరియా. ఇక్కడ 2 క్యారెక్టర్లు చూడండి. ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు ప్రభు నమ్మేశారట. మరియా డబ్బంతా ఇచ్చేసి ఒక అత్తరుపుడు తెచ్చి డబ్బు కన్నా విలువైనోడివి నువ్వే అందంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? డబ్బంతా వదిలేసి డబ్బు కన్నా విలువైనవాడు నువ్వని మరియమ్మ అంటే, డబ్బుల కొరకే గురువు గారు నమ్మేసినోడు ఈడు. ఒక ఆడపిల్లకున్న మనస్సు ఎవరికి లేదు చెప్పండి? ఏదోకలేదు. ఈ టైటిల్ ఏంటి చెప్పినా మళ్ళీ బైబిల్ చెప్తుంది. ఆ లూకా 6:16లో ద్రోహి అన్నట్టు. ద్రోహి, ఈ టైటిల్ అదే, ద్రోహి, నమ్మక ద్రోహి, నమ్మించి కొడతాడు. నెక్స్ట్, ఇంత ఎలా చేయగలిగాడంటే ఆడే కాదు, ఎవడైనా ఎంతకి ఇలాంటివి చేస్తారంటే ఆ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత మర్చిపోతే చేస్తారు. ఎప్పుడు చేస్తారు నమ్మక ద్రోహం చెప్పండి? కృతజ్ఞత. నీ బ్యాక్గ్రౌండ్ బాగాలేనప్పుడు పిలిచాడు, కృతజ్ఞత ఉండాలిగా. నీ పరిస్థితులు బాగాలేనప్పుడు, మీ ఊరి పేరే అంత రమ్యంగా లేనప్పుడు పిలిచాడు, కృతజ్ఞత ఉండాలిగా. మీ కుటుంబంలో ఎవ్వరు మంచోళ్ళు కాకపోయినా పిలిచాడు, ప్రేమను పట్టి పిలిచాడు, నమ్మకంగా నేను పక్కన ఉండమని, చూసుకోమని, ట్రెజరీ మెంబర్గా నేను పెట్టాడు, కృతజ్ఞత ఉండాలిగా. ఇంత కృతజ్ఞత లేనప్పుడు, కృతజ్ఞత లేనివాడే మేలు చేసిన వారికి చెప్పండి కీడు చేస్తారు. కృతజ్ఞత మర్చిపోయినప్పుడే కీడు చేస్తాడు. ఇస్కరియోతు యూదా ఏం మర్చిపోయాడంటే కృతజ్ఞత మర్చిపోయాడు. దేవుడు పిలుపుని మర్చిపోయాడు, ఆయన నిలబెట్టిన విధానం మర్చిపోయాడు, 3.5 సంవత్సరాల బోధ మర్చిపోయాడు, ప్రసంగం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. కృతజ్ఞత మర్చిపోతే చిన్ని విషయాలకు కూడా మనం ఆయన్ని చెప్పండి అమ్మేస్తాం అంతే. ఏంటి సార్ అంత విలువైన మెసేజ్ చెప్తుంటే మీరు అలా వెళ్ళిపోయారు ఏంటంటే, అది సార్ కొంచెం ఈరోజు చిన్న పార్టీ ఉంది సార్, అందుకే ఫ్రెండ్ రమ్మన్నాడు. పార్టీ కోసం ప్రభువుని చెప్పండి అమ్మేస్తారు. సార్ ఏంటి సార్ ఎంత సంఘ సహవాసం, సండే ఇంపార్టెంట్ కదా సార్, మీరు ఏ వర్క్లు పెట్టుకోరంటే అది పెట్టుకోను, బట్ ఈరోజు మా సారు మరి అంటారు. అడుగుతున్నాను, ఏ సారు? పార్లమెంట్లో కూర్చున్న సార్ ఫోన్ చేశారు నీకు? అడుగుతున్నాను. ఇవన్నీ చిన్న విషయాలకి మనం ప్రభుని నెగ్లెక్ట్ చేస్తున్నామంటే దీన్ని అమ్మేయడం అనరా చెప్పండి? ఎందుకు మీరు చర్చికి రాలేకపోయారని అడిగితే, అంటే కొంచెం మంచి ఎక్కువ పడుతుందండి. మంచి ఎక్కువ పడితే రావా? మంచు పడితే రావా? మరి ఎందుకు చర్చికి రాలేకపోయారంటే, అంటే కొంచెం ఎండ ఎక్కువ కాసింది, భూమిలోంచి ఏడు ఎక్కువ వచ్చేస్తుంది, అందుకే రాలేకపోయాం. ఇంక నువ్వేమొచ్చినారో అని అడుగుతున్నాను. నీకు విలువ తెలిస్తే ఎగేసుకుని వస్తావు, విలువ తెలియకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న విషయాలకి ఆయన్ని అమ్మేస్తావు. బైబిల్ ప్రారంభం నుంచి అంతం వరకు ఇతను కూర్చి మాట్లాడుతూ ఒక మాట ఉంది. ఆ యోహాను సువార్తను ముగించేస్తున్నాను. దొంగిలించుచు అని ఉంది. ఏంటట? ఇది ఒకసారి చేసిన వ్యవహారం కాదట. నెక్స్ట్ దొంగిలించి అంటే ఫస్ట్ దొంగతనం చేస్తుంటాడు, యేసుప్రభు వైపు చూస్తుంటాడు, సరిగ్గా మాట్లాడకుండా ఏదో లెక్క చెప్పి ఉంటాడు. లెక్క చెప్తాడుగా ఏదో ఒక లెక్క. దాన్ని ఆ రోజు మనం అలా ఎరుసలేం టౌన్కి వెళ్ళినప్పుడు దానికి ఎంత ఖర్చు అయింది సార్, ఆ రోజు మరి పబ్లిక్ భోజనాలకు ఎంత ఖర్చు అయింది, ఏదో లెక్క చెప్తాడు కదండి. ఏదో ఒక లెక్క చెప్పాడు. ఆ లెక్క చెప్పాడు. ఫస్ట్ లెక్కని ఎవరు అడగలేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా అంత వ్యామోహం ఉన్న వాళ్ళు అయితే అడుగుదురు, వాళ్ళు అడగలేదు. ప్రభువుకు తెలుసు అడగలేదు. చూశాడు, మొదటి లెక్కకి అడగలేదు, లెక్క అలాగే కొనసాగించాడు. దొంగిలించుచు అంటే మోసాన్ని అలవాటు చేసుకున్నాడు. అలవాటు చివరికి ఏం చేసింది చెప్పండి? నాశనం చేసింది. స్టార్టింగ్ ఏమనిపించదు, తర్వాత అలవాటు అవుతుంది. అలా కొనసాగిస్తాం. సీనియర్లు అయిపోయి ఇందులో ఎవడ పట్టుకుంటాడు మనల్ని అనుకుంటాం. కానీ విషయం చెప్తున్నా, ఆ అలవాటు ఒకరోజు నేను మింగేస్తుంది, గుర్తుపెట్టుకో. బైబిల్ ఇచ్చిన రాడికల్ స్టేట్మెంట్ మీకు తెలుసు. ధనాన్ని వెంబడించిన వాడు, ధన వ్యామోహంతో నింపబడినవాడు అవివేకయుక్తమైన ఊరుల్లో పడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గరకు వస్తే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే ప్రభు దగ్గర రాకు. సిరా దేవుడు గుర్తుపెట్టుకో. నన్ను వాడు, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడు. ఎక్కువ భక్తి పెరిగిందానికి ఎలా ఉంటుందో చెప్పనండి. టక్ మనకు 2-3 కోట్లు మన ముందు అలా పెడేశారు అనుకోండి, థ్యాంక్ యూ సార్ అంటాం. డబ్బుల మీద లెక్కలు మనకు బాగా తెలుసు అనుకోండి. సార్ ఏంటి సార్ 3 కోట్లు ఎలా ఇస్తారు సార్? నాకేం అర్థం ఉంటుంది, ఏడుపు వచ్చేది మనకు తెలుసా?
మనకి ఏడుపు రావట్లేదంటే నేను అడుగుతున్నాను. నాకు చెప్పొచ్చు చెప్పకూడదు, మొన్న సహోదరు మన ఇబ్బందిని బట్టి కొన్ని కోట్లు సైట్, అది కోట్లు సైట్ ఇచ్చారు, మన చర్చ్కి ఇచ్చారు రాజమండ్రిలోనే. నాకు ఫీలింగ్ రావట్లేదు, నాకు కానీ దొడ్డ ప్రసాదానికి కానీ ఎవరికి, మా తమ్ముడు సురేష్కి కానీ, అది ఇంత పెద్ద సైటు మనకి కోట్ల రూపాయల సైట్ ఇది, మనకు అలా ఉచితంగా సేవకి ఇచ్చేస్తున్నారు. అది ఇచ్చినా అని అడుగుతున్నా, అంత ఫీలింగ్ రావట్లేదు. నిజంగా మనమైతే నిద్రం ఇవ్వాలి 70 మందికి చెప్పుకుందాం. మనం ఆ ఫీలింగ్ రాదంటే రాదు, నేను సీరియస్ చెప్తున్నాను, రాదు. ప్రభుని ఇష్టపడితే డబ్బు నచ్చదు, డబ్బు నచ్చితే చెప్పండి ప్రభు నచ్చదు. చిన్న విషయాలకి అమ్మేస్తాం. అలవాటుగా దొంగతనం చేస్తాడు, అలవాట్లు. మళ్ళీ నేను చెప్తున్నాను, అది ఏ అలవాటైనా ఒకరోజు నేను చంపేస్తుంది, గుర్తుపెట్టుకో. వ్యసనమా, వ్యభిచారమా, తాగుడా, డబ్బా, దొంగిలించడమా, ఏదైనా చీకటి పనుల ఏదైనా అలా కొనసాగు, చచ్చిపోతా ఒకరోజు. ప్రభుకు ముద్దెడుతున్నాను, ముద్దు పాటలు పాడుతున్నాను, సందా పడుతున్నాను, చక్కగా ఇక్కడ నేను ప్రభురాత్రి భోజనం పెంచుతున్నాను, సంఘంలో యాక్టివ్గా ఉంటున్నాను, నేను ఒకటి వచ్చి తుడుతున్నాను, ఇక్కడ వచ్చి అన్నీ చేస్తున్నాను, కెమెరా పక్కన కూర్చుంటున్నాను, సురేష్కి నేను సహాయం చేస్తున్నాను, జేమ్స్ అని వాటర్ బాటిల్ నేను ఇచ్చాను, ఇవన్నీ లెక్కలోకి రావు, గుర్తుపెట్టుకో. ఇవేమీ లెక్కల్లోకి రావు. నువ్వు అలవాటుగా ఏదో చేస్తున్నావు, ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నేను దేవుడు వదిలేడు. ప్రభుతో తిరిగినోడే ప్రభు వదిలేకపోతే, చర్చికి వచ్చిన వాళ్ళని అలాగ అలవాట్లుగా బతికితే వదిలేస్తాడు అనుకుంటున్నావు. ఎంత కష్టపడి వస్తున్నారు చర్చికి, ఎంత టైం కేటాయించి వస్తున్నారు చర్చికి, ఎంత సమయాన్ని ఇచ్చి వస్తున్నారు చర్చికి. ఇవన్నీ ఆ రోజు లెక్కల్లోకి రావంటే, నువ్వు యథార్థంగా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, లెక్కల్లోకి రావు. ఇవేనన్నా చెప్పు. ఎండాకాలం వస్తున్నావు, వర్షాకాలం వస్తున్నావు, శీతాకాలం వస్తున్నావు, అన్ని కాలాలకి ఎదురుతూ వస్తున్నావు చర్చికి. ఇంత కష్టపడి వస్తున్నావు, ఇది ఇంకా నీకు ఇంత తినబడుతున్నా, అలా అలవాటుగా నువ్వు చేస్తే నేను చెప్తున్నాను, దేవుని ప్రేమను లోకు కడుతున్నావు, పాతన్నం అయిపోతావు ఏమనుకుంటున్నావు. అదే యోహాను సువార్త 26వ వచనం చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం ముగించేసుకుందాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. నేను ఎలా ఆలోచిస్తుందాకనే చెప్తున్నాడు, రాజుకు నచ్చినట్టే బతకాలి. పౌలు ఎఫ్సీ పత్రికలో వాడతారు కానీ పౌలు గారు, మన నోటుతో ఆయన క్రీస్తుగా ఎలా ఒప్పుకోవాలట. నోటుతో క్రీస్తుగా ఒప్పుకోవడం అంటే, ఎస్ ఆయన క్రీస్తు అని నోటుతో ఒప్పుకుంటానంటే వాయిస్ సౌండ్ కాదు. నోటుతో ఒప్పుకోవడం అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు. నా లైఫ్లో ఆయన రాజుగా నేను ఒప్పుకుంటున్నాను, రాజు కింద బానిసగా బతుకుతాను, ప్రభువుకు నచ్చంది నేను ఏది చేయను. అది రాజుకు ఒప్పుకోవడం అంటే. ఆయన అన్నాడు, నేను ఉండే దగ్గర నా శిష్యుడు ఉంటాడు, నేను ఫాలో అయ్యే దగ్గర నా శిష్యుడు నన్ను ఫాలో అవుతాడు, నేను ఆలోచించిన నా శిష్యుడు అవుతాడు, నేను ఎక్కడ ఉంటానో నన్ను వెంబడించిన వారు కూడా అక్కడే ఉంటారు. కానీ వీడు నాకు కూడా తిరిగాడు, కానీ వీడి మైండ్ ఎక్కడ లేదు. నా పక్కనే ఉన్నాడు, కానీ వీడు ఆలోచనలు నాతో లేవు. నా కూడా నా సన్నిధిలో ఉన్నాడు, గొప్ప ప్రసంగాలు విన్నాడు, కానీ ఏ రోజు వీడికి బొరకెక్కలేదు. అందుకే ఇస్కరియోతు యోధాకి చివరగా డిసైడ్ అయిపోయాడు. 23వ అధ్యాయం లూకాసు సువార్తలో ఏం చేస్తున్నాడు చూడండి. ఈ వచనం చదివినప్పుడు అంటే నాకు చాలా భయం వేసింది. లూకాసు సువార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 3-4 వచనాలు ముగించుకుందాం. లూకాసు సువార్త సాతాను ప్రవేశించి, ఏంటంట, సాతానగాడు ఒక్కసారే రాడు, గుర్తుపెట్టుకోండి, ఒకసారి రాడాడు. ఆడంచెలంచెలుగా మనం పతనమైనప్పుడు ఒక రోజు పూర్తిగా మనలోకి వస్తాడు. ఒకేసారి సాతాను మన దగ్గరికి రాడు. ఈడు అలవాటుగా చేస్తున్నాడు, అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తరచుగా అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ స్టేజ్లో పూర్తిగా ఎలా అయిపోతారు చెప్పిన, ఆడిని చూస్తుంటే అచ్చు దెయ్యాన్ని చూసినట్టుంటుంది. అలా నా లైఫ్లో కూడా కొన్ని దెయ్యాలు ఉన్నాయి. నిజంగా చూస్తుంటే దెయ్యం వచ్చేస్తుంది అనిపిస్తుంది అండి. నిజంగా దెయ్యంలా అయిపోతారు. అలా అంతే. వాడి మాటలు, వాడి శాస్త్రలు, వాడు మనల్ని ఇన్సల్ట్ చేసే విధానం, ఇవన్నీ దెయ్యం, ఎగ్జాక్ట్ దెయ్యం అయిపోయాడు వాడు. ఇంకా చెప్తుంది 4వ వచనం చూడండి, ఏం చెప్తుందో 4వ వచనం. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చును
దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడిన బాగా వినండి. ముందు డబ్బులు అలవాట్లయినాయి, తర్వాత తరచుగా అలవాటు అవుతుంది. ఈ కొనసాగింపులో సాతానుగాడు ప్రవేశం అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు నీడవలే ఉంది. ఇక చివరి స్టేజ్లో మంచి సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఎప్పుడు నొక్కేద్దాం ఈయన పూర్తిగా అనుకుంటున్నాడు. ఒకేసారి బిగ్ షాట్ కొట్టాలి, ఆ బిగ్ షాట్కి సెటిల్ అయిపోవాలనుకున్నాడా అని అడుగుతున్నాను. ఆడు కొట్టింది నేను బిగ్ షాట్ అండి అడుగుతున్నాను. ఓ ₹1,00,000 ఆ రోజుల్లో 1,00,000 అంటే చాలా, ఇంకా మొత్తానికి లైఫ్ సెటిల్ అయిపోద్ది. 1,00,000 ఎట్టాడా బేరం? కనీసం ఒక 10,000 కట్టాడా బేరం? కనీసం 5,000, 1000, 100 ఆయన ఏ కూలికి అమ్మేశాడు చెప్పిన? 30 ఎండి నాణ్యాలకు అమ్మాడు. 30 అనే పదం బైబిల్లో దేనికి సంకేతం అని చెప్పిన? ఒక బానిసను కొనడానికి వాడే డబ్బు 30 ఎండి నాణ్యాలు వాడతారు. బానిసను అమ్మినట్టు అమ్మేశాడండి యేసుప్రభువు అనేది. ఎంత తక్కువ రేటుకి చెప్పిన? కేవలం 30 ఎండి నాణ్యాల కంటే బానిసను కొనే డబ్బు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. వెల దాసుడు విలిపించే సమయంలో 30 ఎండి నాణ్యాలు కట్టాలని ఉంటుంది అక్కడ. అంటే 30 కాయిన్స్కి అమ్మేసాడట యేసుక్రీస్తుని. బానిస వెల ప్రభు కట్ట అమ్మేసాడట. తర్వాత వాడికి ఇంక ముగించేస్తున్నాను. ఏం అవదనుకున్నాడో పర్లేదు, మళ్ళీ వదిలేస్తారు, కొంచెం వార్నింగ్ ఇచ్చి తర్వాత మళ్ళీ ప్రభువా నాకు ఏం తెలియదు ప్రభు, ఇది అలా జరిగిపోయిందంటే ఈయన ప్రేమను మనం దగ్గరగా చూసి క్షమించేస్తాడు అనుకున్నాడో, మరి సిలువ ఉండదు అనుకున్నాడు ఏటో. ఎందుకంటే అయ్యో గుంటనక్కలు పూర్తిగా ఏది బయటికి చెప్పలేదు స్టోరీ. ఎవరు? ఆ ప్రధాన యాజకులు దొరకనిచ్చారు, కొరడాలతో దారుణంగా కొట్టారు, సిలువ వేయడానికి అప్పగించారు. ఇవి కళ్ళతో చూశాడు. ఎప్పటి వరకు చూసిన క్రీస్తు వేరు, ఇస్కరియోతు యూదా ఇప్పుడు చూస్తున్న క్రీస్తు వేరు. నేను అనుకుంటానండి, ఎన్నిసార్లు ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా కళ్ళల్లో కళ్ళెట్టి ప్రభు చూసుంటాడు చెప్పండి. చూడలేకపోయాడు ప్రభు. ఇంకా నువ్వెన్నోసార్లు ప్రభు దగ్గర, ప్రభు ఎదుట పాపం చేస్తున్నప్పుడు నీ ముఖాన్ని ఎన్నిసార్లు చూస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్నే కదా ఈ ప్రసంగం విన్నావు, మొన్నే కదా మంచి ప్రసంగం విన్నావు, సోమవారం ఇలా ఎలా చేసేస్తున్నావని నీ ముఖం వైపు ఎన్నిసార్లు చూస్తాడు గుర్తుపెట్టుకో. చూస్తాడు ఆయన, గుర్తుపెట్టుకో. ఇస్కరియోతు యూదా వైపు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇలాంటి ఆయన్ని ఇలా అప్పగించేటి నేను ఎలా బిహేవ్ చేశానంటే వాడికి అవకాశం ఇచ్చాడు, వాడు జుట్టు పెట్టి ఆడించేశాడు. ఎవరు చెప్పండి? సాతాను. కొన్నిసార్లు మనం సూసైడ్ దగ్గరికి వెళ్ళి తాగేస్తాను 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 తాగే అంటాడు అంతేవాడు. దూకేస్తానంటే దూకే అంటాడు అంతేవాడు. దూకేసికి నొడి విరిగిపోతుంది కదా, ఎందుకు దూకేశాను అనుకుంటావు. ఎందుకు తాగేశాను? పేగులు తట్టుకోలేకపోతున్నాయి, చచ్చిపోలేను అంటే నడుతున్నాను. తర్వాత వస్తుంది రిలీజ్, ఎందుకంటే వాడు బయటికి పోతాడు చేయాల్సిందంత చేసి, అప్పుడు మైండ్ పనిచేస్తుంది. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం ప్రభు దగ్గరకు వచ్చి పడితే బాగుండండి. తనలో తాను గిల్ట్ ఫీల్ అయిపోయి దూరంగా వెళ్ళిపోయి ఊరు పోసుకుని చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఎంత చేసినా, ఎంత కార్యక్రమం చేసినా, ఎంత దగాగా ప్రభువుని దొంగలించినా, ద్రోహిగా చిత్రీకరింపబడినా, ప్రసంగాలన్నీ మర్చిపోయినా, స్వస్థతలన్నీ గాలికి తోచేసిన, డబ్బు ఎంత దొంగిలించేసినా, ఆ చివరి టైంలో ఆ సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా తప్పైపోయింది ప్రభువా నన్ను క్షమించంటే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? పైన దొంగను క్షమించాడన్నది ఎంత వాస్తవమో చెప్పండి. ఆ సిలువ దగ్గర మోకాలు వేసిన యోధాను కూడా క్షమించేస్తాడు. రాయబడిన ప్రకారం జరిగిపోతుంది యోధా. అప్పుడు కూడా టైం ఇచ్చాడండి, కానీ పశ్చాత్తాపడడం కూడా రాలేదు. ఎందుకు చెప్పినా, పశ్చాత్తాపడడం కూడా వీడికి ఎందుకు రాలేదంటే, ఏ రోజైనా ప్రసంగాన్ని సెవిలెట్టింటే వస్తుంది, ఏ రోజన్నా బోధ జాగ్రత్తగా వింటే వస్తుంది, ఏ రోజన్నా ఏంటి ఇది అని వింటే వస్తుంది. దేవుని మనసు ఏంటో అర్థమవుద్ది. వీడు ఎప్పుడు దొంగిలిద్దామా, పేరు డబ్బు తిరిగినోడికి వీడికి పశ్చాత్తాపడాలన్నది ఎలాగ అర్థమవుద్దండి వీడికి? కనీసం చెబుతున్నప్పుడు బైబిల్ చూస్తే అర్థమవుద్ది, అరే ప్రతి రెఫరెన్స్ చూపిస్తున్నాడండి. ఇవేమీ లేకపోతే అడుగుతాను, ఒక రోజు ఇలాంటి ఫీలింగ్ వస్తే ఎలా పశ్చాత్తాపడాలి మనకు తెలుస్తుందా? చచ్చిపోతాం. అదిగో చూడండి, మత్తయి పశ్చాత్తాప సాంగ్ చూపిద్దాం. మత్తయి పశ్చాత్తాపడ్డాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు. ముమ్మారు బొంకేసిన పేతురు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు పశ్చాత్తాపడితే పేతురుని క్షమించాడు. పేతురు ఇంక ఇప్పుడు అలా చేయకు,
జాగ్రత్తగా ఉంటున్నాడు. సమరయ స్త్రీని క్షమించేశాడు, శిష్యులను క్షమించాడు. దారుణంగా నరహత్యలు చేసిన అపోస్తుడు అయిన పౌలు కాకముందు సౌలుని క్షమించేశాడు. యోధా కూడా పశ్చాత్తాపడితే ఖచ్చితంగా క్షమించడు. యోధా కాదు, నువ్వు నేను ఎవరైనా ఈ క్రైమ్ స్టోరీలు ఇలాంటి యాటిట్యూడ్ మనకుంటే క్షమించమని అడిగితే ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. గుర్తుపెట్టుకో. ఈ సిలువను కూర్చిన ధ్యానాల్లో యేసుప్రభుని ఎవరు సిలువేశారంటే యూదులు కాదు. యేసుప్రభుని ఎవరు సిలువేశారంటే రోమీలు కాదు. యేసుక్రీస్తు వారిని ఎవరు సిలువేశారంటే యూదా కూడా కాదు. యేసుప్రభుని ఎవరు సిలువేశారంటే తనను తానే అప్పగించుకోండి. కాకపోతే ఇందులో మీ ఇన్వాల్వ్మెంటు అలా ఉండడం మీకు మంచిది కాదు. ఆ యూదులకు మంచిది కాదు, యోధాకు మంచిది కాదు. ఈ సిలువ ధ్యానాల్లో ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నాం. మీరు ఏ విధంగా మీరు ఆయనతో నడుస్తున్నారో జాగ్రత్త. ఒకవేళ తేడాగా లెక్కలు వేసుకున్నారా ఆయనతో జాగ్రత్త. ఉరుతాడు లూజుకుంటుంది